బంగ్లాదేశ్ 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు. ఇది ఇస్తావా చస్తావా? ఇది అదానీ గ్రూప్ అడుగుతున్న ప్రశ్న. బంగ్లాదేశ్ వైపు నుంచి ఎటువంటి జవాబు లేదు. ఒకవేళ ఈ 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ నువ్వు ఇవ్వలేకపోతే ఇమీడియట్గా బంగ్లాదేశ్ డార్క్నెస్లోకి వెళ్ళిపోతుంది, అంధకారము. దీన్ని నువ్వు మార్చలేవు. డబ్బులు ఇస్తే నీకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, డబ్బులు ఇవ్వకపోతే ఎలక్ట్రిసిటీని కట్ చేస్తాము. ఇది అదానీ గ్రూప్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన ఒక చాలా పెద్ద వార్నింగ్, హెచ్చరిక. ఎందుకండి ఇప్పుడు సడన్గా అంటే చూడండి, 2015లో నరేంద్ర మోదీ గారు ఢాకా వెళ్ళారు. అప్పుడు షేక్ హసీనా గారు ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. ఆవిడ అడిగారు, మాకు ఎనర్జీ సెక్టార్లో ఎలక్ట్రిసిటీలో భారత్ వైపు నుంచి సహాయం కావాలి, మీరు చేసి పెట్టండి. సో ఎంత అవుతుందో అంత మేము మీకు ఇవ్వగలము అని చెప్పి ఆవిడ చెప్పారు. సో ఆ రోజుల్లో ఈ ప్రయత్నం అంటే అప్పుడే మనం అగ్రిమెంట్ కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు 2015లో. సో ఈ పని ఎవరికి అప్పచెప్పారు? వీళ్ళు అదానీ గ్రూప్కి అప్పచెప్పారు. ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఎక్కడ గోడా అనబడే ప్రాంతము, ఎక్కడ జార్ఖండ్లో ఉంటుంది. ఈ గోడా నుంచి ముర్షిదాబాద్ అని అంటారు. ఈ ముర్షిదాబాద్ దాకా కూడా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్ అనేది మనము వెయ్యాలి. మీకు ఏకంగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చండి. కానీ అదానీ గ్రూపు ఒప్పుకుంది. సో వీళ్ళు ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా వేశారు. 2023 ఏప్రిల్ నెల ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. అంటే ఏంటి, ఈ గోడా నుంచి ముర్షిదాబాద్ దాకా కూడా మీకు ఎలక్ట్రిసిటీ సప్లై అనేది మనం ఇవ్వగలిగాం. సో బంగ్లాదేశ్లో ఎక్కడ లేని ఆనందం, గ్రామాలకు మీకు అక్కడ ఎలక్ట్రిసిటీ ఇంతవరకు ఎప్పుడు చెయ్యని పని షేక్ హసీనా గారు చేసి చూపించారు. ఆవిడ ఒక గొప్ప నాయకురాలు, ఇది బంగ్లాదేశ్ ప్రజలు మాట్లాడారు. సో ఇంతలో మీకు ఒక కుట్ర, అమెరికా కుట్ర. ఇవాళ మీకు అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటరిమ్ గవర్నమెంట్ మీకు అమెరికా వాడు అపాయింట్ చేసిన మహమ్మద్ యూనిస్ అక్కడ కూర్చొని ఉన్నాడు. రావడమే అతను ముందు షేక్ హసీనాను మాకు అప్పచెప్పండి, ఆవిడ మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి, ట్రయల్స్ అనేవి మేము స్టార్ట్ చేయాలి, శిక్షించాలి, ఉరి శిక్ష వెయ్యాలి అని చెప్పి వీళ్ళు రావడమే డే 1 మొదలుపెట్టారు. మనము అన్నాము అలా కుదరదు, షేక్ హసీనా మా స్టేట్ గెస్ట్, ఆవిడ ఇక్కడ సురక్షితంగా ఉంటారు, ఈవిడని బంగ్లాదేశ్ మేము పంపించము. దాంతో ఏమైంది, భారత్ బంగ్లాదేశ్ యొక్క శత్రు దేశము. నిన్న మాట్లాడాను, పవర్ రెస్పెక్ట్స్ పవర్ అని చెప్పి. ఇక్కడ పవర్లెస్ కంట్రీ పవర్ఫుల్ భారత్ను ఎదిరించడం కాదండి. షేక్ హసీనా టైంలో మీరు వేసుకున్న ఎంఓయూలు, ప్రాజెక్టులు, వీటినంతా మేము స్క్రూటనైజ్ చేసి మాకు ఓకే అంటే, మాకు అనుకూలంగా ఉంటే అప్పుడు భారత్తో ఈ ప్రాజెక్టులు మొదలు పెడతాము, లేకపోతే కుదరదని బంగ్లాదేశ్ లాంటి ఒక పేదరికము కలిగిన దేశము మనల్ని బెదిరిస్తున్నారు. సో దాంతో ఇమీడియట్గా ఆగస్టు 12వ తారీఖు అదానీ గ్రూప్ వైపు నుంచి ఒక ప్రకటన, అంటే ఫైనాన్షియల్ టైమ్స్ అనబడే పత్రికకి అదానీ గ్రూప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే చెప్పారు. మీకు బంగ్లాదేశ్ 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ మాకు కట్టకపోతే మేము ఇమీడియట్గా పవర్ సప్లై అనేది కట్ చేస్తాము. మీకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇంకొక ప్రకటన, వీళ్ళేమన్నారు, మీకు కొన్ని సంస్థలు వీళ్ళు విదేశాలకు ఎలక్ట్రిసిటీ అనేది సప్లై చేస్తారు. ఒక నేపాల్ అనండి, బంగ్లాదేశ్ అనండి, భూటాన్ అనండి, వీళ్ళందరికీ కూడా ఎలక్ట్రిసిటీ సప్లై చేసే కంపెనీలు, అంటే అదానీ లాంటివి, టాటా లాంటి కంపెనీస్ ఉంటాయి. మీరు ఇక మీదట భారత్లో ఉండే రాష్ట్రాలు, గ్రామాలు, ఊళ్ళు, వాళ్ళకి కూడా ఇలా ఎలక్ట్రిసిటీ సప్లై చేయవచ్చు. ఒకప్పుడు అలా లేదండి. ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ చట్టాలను మార్చి కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏమంటున్నారు, మీరు ఇండియాలోనే ఎలక్ట్రిసిటీ ఇచ్చుకోవచ్చు. అర్థము ఏమిటి, బంగ్లాదేశ్ వాడు డబ్బు కట్టకపోతే కట్ చేసి పడేయండ్రా, అప్పుడు కానీ వాడికి తెలియదు మనం ఏమిటని, అప్పుడు కానీ వాడి తోక అనేది కట్ అవుతుంది. ఇది మనం తీసుకున్న నిర్ణయం. వాడు ఎంత సిల్లిగా అంటే, మహమ్మద్ యూనిస్ ఒక ప్రొఫెసర్, వీడు అనకూడదు, ఆయన ఎంత సిల్లిగా ప్రవర్తిస్తున్నాడు అంటే, పద్మా హిల్సా అని చెప్తారండి. పద్మా హిల్సా చేపలు కల్కట్టా ప్రజలు ఎంతో ప్రియముగా తినే హిల్సా ఫిష్ ఇది. వాడు మొన్నటికి మొన్న
భారత్కు పంపించాల్సిన పద్మా హిల్సా అనబడే ఈ చేపలను మేము బ్యాన్ చేస్తున్నాము, మీకు పంపలేము. ఏంటి, దుర్గా పూజ రాబోతుంది. కల్కట్టా ప్రజలకు హిల్సా ఫిష్ అంటే ఎంత ఇష్టమో కల్కట్టా ప్రేక్షకులు మీరు చెప్పాలి. అలాంటిది ఒక చేప మీరు తినలేరు, బంగ్లాదేశ్ యొక్క పవర్ ఏంటో చూడండి అని చెప్పి మహమ్మద్ యూనుస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. వాళ్ళు మనకి 800 మిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు ఈ ఎలక్ట్రిసిటీలు అంటే అదానీ గ్రూప్కి కట్టాలండి. పోతే పోని మర్యాదగా 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ పంపరా అని చెప్పి మనం అడిగాము. వాడు ఏం మాట్లాడతాడంటే మా దగ్గర డబ్బులు లేవండి, ఇవాళ మేము వార్ ఫుట్టులో ఒక భిక్ష పాత్ర పట్టుకొని వెంటనే మనకు పాకిస్తాన్ గుర్తుకు రావాలి. ఇమ్రాన్ ఖాన్ గారు, ఇవాళ ఉండే షాబాజ్ షరీఫ్, వీళ్ళు ఏం చేస్తారండి, ఒక ఫోన్ కాల్ పాకిస్తాన్ నుంచి వచ్చిందంటే వీళ్ళు అడుక్కోవడానికే ఫోన్ చేశారు. అయ్యా బాబు అప్పులు ఇవ్వు అని ప్రతి వాళ్ళని అడుగుతారు. బాబు ఈ పాకిస్తాన్తోనే మనకి ఏం వద్దు అని అనుకునే మిత్ర దేశాలు వాళ్ళు దూరంగా పారిపోతున్నారు. సరిగ్గా ఇవాళ బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ గవర్నమెంట్ వాళ్ళ ఇన్ఛార్జ్ మహమ్మద్ యూనుస్ మనం ఇమీడియట్గా భిక్ష పాత్ర పట్టుకొని వరల్డ్ బ్యాంక్ అనండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనండి, మన సౌదీ మిత్రులు అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మళ్ళీ అప్పులు అడగాలి. వచ్చిన అప్పుల్లో ఒక వాటా భారత్కి ఇచ్చేద్దాము. భారత్ మన శత్రు దేశము, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు అప్పు ఇచ్చేసి మనం ఏ పాకిస్తాన్ వద్దో చైనా వద్దో మళ్ళీ బేరసారాలు. ఏంటి, పాకిస్తాన్ వద్ద ఆయుధాలు కొంటాడంట. మీకు 2000 కోట్ల రూపాయలకి మీకు అక్కడ ఎక్విప్మెంట్ లిస్టు మన దగ్గర ఉందండి, మనం ఇవ్వబోతున్నాం, క్రెడిట్ లైన్లో ఇవ్వబోతున్నాం. అలాంటిది మన దగ్గర కట్ ఆఫ్ చేసుకొని పాకిస్తాన్ వద్ద ఆయుధాలు కొంటానని చెప్పి బంగ్లాదేశ్ వాడు చెప్తూ ఉంటే మనం ఊరుకుంటామా? మనం వాడిని ఇలా చెయ్యనిస్తామా? వాడిని ఎక్కడ కొడితే దెబ్బ గట్టిగా తగులుతుందో బాగా తెలిసి మనం ఇప్పుడు ఈ పని చేస్తున్నాము. కాబట్టి బంగ్లాదేశ్లో కొన్ని ప్రాంతాలలో పవర్ అనేది లేదు అనుకోండి, ఎలక్ట్రిసిటీ టోటల్గా కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఈ ప్రాంతాల్లోనే మీకు మేజర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. వాళ్ళ ఎవరికి కూడా కరెంటు లేదు అంటే అప్పుడు వాళ్ళు ఎలాగ వ్యాపారాలు చేస్తారు, ఎక్స్పోర్ట్స్ ఎలా చేస్తారు? ఈ దెబ్బ ఒక చావు దెబ్బలాగా బంగ్లాదేశ్కి తగులుతుంది. అదానీ గ్రూప్ ఇవాళ అదే చేస్తున్నారు. ఇండియాతో స్నేహంగా ఉన్నంత కాలము కూడా అంటే మీకు ఒక అవసరము అనుకోండి, ఒక బియ్యమో పప్పు దినుసులో కావాలి అంటే ఓవర్ ద ఫోన్ మనం బంగ్లాదేశ్కి పంపించేవాళ్ళం. ఆయిల్స్ రష్యా వద్ద కొని మనము బంగ్లాదేశ్కి ఆయిల్స్ ఇచ్చాము షేక్ హసీనా ఉన్నంత కాలము. కానీ ఇవాళ అమెరికా వాడు చెప్పాడు కదా అని అమెరికా వాడు అపాయింట్ చేసిన ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ పాకిస్తాన్లో అలాగే బంగ్లాదేశ్లో అలాగే ఇండియాలో కూడా ఇలాగే చెయ్యాలని ప్రయత్నాలు చేశారండి. అందుకే మనం పంజాబ్లో ఈ రైతుల నిరసనలు చూసాము, అలాగే మణిపూర్లో ఈ అల్లర్లు చూసాము. ఇదంతా చూస్తే మన ప్లాన్ ఎలా ఉంది, నేను నీ దాకా వస్తాను రా, అమెరికాలోనే మా ఆట ఏంటో చూపిస్తాను, అప్పుడు నీకు తెలుస్తుంది, నువ్వు నా దేశాన్ని కెలికితే నేను నిన్ని కూడా కెలకగలను అని చెప్పి ఇవాళ మనం అలాంటి ఒక గేమ్ ప్లాన్లో ఉన్నాము. ఇంకా కూడా అమెరికా వాడికి బుద్ధి రాలేదు. బంగ్లాదేశ్లో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకున్నాడు. వీడేమో పాకిస్తాన్తో కనెక్ట్ అయిపోతాము, మాది డెడ్లీ కాంబినేషన్, ఐరన్ బ్రదర్స్ మేము అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందులోరా మీరు ఐరన్ బ్రదర్స్ అంటే ఒట్టి తీవ్రవాదములోనే మీరు ఇలా సహోదరులా ఉంటారు. ఇది మీరు తెలుసుకోవాలి. కాబట్టి అదానీ వాళ్ళు ఇచ్చిన ఈ వార్నింగ్, ఈ హెచ్చరిక, దీనికి బంగ్లాదేశ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? పద్మా హిల్సా ఫిష్, మేము చేపలు మీకు పంపము, ఇలా మా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి బంగ్లాదేశ్ వాడు జోక్ చేస్తూ ఉంటే భారత్ యొక్క దెబ్బ ఎలా ఉండాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.